దేవతల మధ్య కూడా అహంకారం వస్తే అది ఎంత పెద్ద పాఠంగా మారుతుందో మీరెప్పుడైనా ఊహించారా నిజంగా? నారద మహర్షి భక్తిలో అపారుడు, కాని ఒక సమయంలో అతని హృదయంలో ఒక చిన్న గర్వం పెరిగింది. నాలాంటి భక్తుడు మరెవ్వరూ లేరు అని అతను నమ్మడం ప్రారంభించాడు. విష్ణుమూర్తి ఆ గర్వాన్ని గమనించాడు, కాని వెంటనే శిక్షించలేదు. అతనికి అర్థమయ్యేలా ఒక అనుభవాన్నివ్వాలని నిర్ణయించాడు. ఒకరోజు నారదుడు ఒక అందమైన రాజకుమార్తెని చూసి మనసు కోల్పోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని తీవ్రంగా కోరుకున్నాడు. విష్ణువును ఆశ్రయించి నన్ను అందంగా మార్చు అని ప్రార్థించాడు. విష్ణువు చిరునవ్వుతో అంగీకరించాడు, కాని అతన్ని కోతి రూపంలో మార్చాడు. అది తెలియని నారదుడు సభలోకి వెళ్ళాడు. అందరూ అతన్ని చూసి నవ్వడం ప్రారంభించారు. ఆ క్షణంలో అతని గర్వం కూలిపోయింది. అతనికి తన తప్పు అర్థమైంది. ఈ కథ మనకు చెప్తోంది, భక్తి ఉన్నా వినయం లేకపోతే అది అసంపూర్ణం. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మరిన్ని మహాగాథల కోసం ఫాలో అవ్వండి.